తెరచాప 2.5 అవర్స్ రన్ టైమ్తో ప్రెజెంట్ సన్ నెక్స్టీలో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఎప్పట్లానే కొత్త సినిమాల్ని వెతుక్కొని మరీ చూడడం మనకు అలవాటు కదా, అలానే ఇది కూడా చూసా. ఇక చూసాక నాకైతే స్టార్టింగ్ పోర్షన్స్ పర్లేదు, ఆ ఓల్డ్ బ్యాక్ స్టోరీ, హీరో ఎంట్రన్స్ ఇలా ఇక్కడ వరకు. ఇక మిగతా సినిమా అయితే కొంచెం కూడా నచ్చలేదండి, భరించలేకపోయా. ఇన్ఫ్యాక్ట్ ఎన్నో సినిమాల్లో ఇప్పటికే చూసేసిన అవే జాలర్ల కష్టాలు. ఒక విలన్ ఉంటాడు, ఆ గ్యాంగ్తో హీరోకి చీటికి మాటికి గొడవలు, విపరీతంగా ఫైట్లు, అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతే గొడవలు, ఇద్దరు హీరోయిన్లు పెట్టి లవ్ ట్రాక్, లవ్ సాంగ్స్, ఇలా క్లైమాక్స్లో ట్విస్ట్, జనాల్ని కాపాడే నాయకుడు. అసలు ఇదే ఉంది మొత్తం సినిమా అంతా కూడా. ఏదో ఒకటి చేసి అలా సీన్ బై సీన్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళారు తప్ప, అబ్బా ఈ సీన్ భలే ఉందే అనేలా, నెక్స్ట్ ఏమవుద్దో చూడాలి అనేలా, ఫ్లోని ఫాలో అయ్యేలా కానీ మంచి నెరేషన్ అండ్ డ్రామా రెండూ లేవు. దీనికి తోడు మిగతా యాక్టర్స్ని చాలా ఆర్టిఫిషియల్ యాక్టింగ్ కనిపించింది, ఫుల్గా కనిపిస్తుంది అది క్లియర్గా. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, చూడాలి కంటెంట్ ఏం లేదు. ఇక స్టోరీ లైన్ ఈ పాటికే మీకు అర్థం అవ్వాలి. జాలర్లలో హీరో ఎలా అండగా నిలిచాడు అన్నదే ఈ జర్నీ అనే సినిమా. ఈ మధ్యలో ఏమేమి జరిగాయి అనే విషయాలన్నీ డీల్ చేస్తాయి. ప్లస్లో అయితే హీరో పర్ఫార్మెన్స్ పర్వాలేదు, ఇక అంతమందిని హ్యాండిల్ చేయడం బాగుంది. అండ్ ఒకటే చోట నిజంగా అది జాలర్ల ప్లేస్ అని నమ్మే ఆ సెటప్ అండ్ ఎన్వైర్న్మెంట్ అంతా బాగుంది. ఇక మైనస్లో అయితే ఆర్టిఫిషియల్ సీన్స్ అండ్ యాక్టింగ్, ఇంట్రెస్టింగ్గా లేని నెరేషన్, చీటికి మాటికి ఫైట్స్, డ్రాగడ్గా అనిపించడం, అన్ఇంట్రెస్టింగ్ లవ్ ట్రాక్, ఇవన్నీ చెప్పొచ్చు. మ్యూజిక్ కొంచెం అక్కడక్కడ పర్వాలేదు. సో ఫైనల్గా మూవీకి అడిక్ట్ ఏంటంటే నాకైతే ఏం నచ్చలేదండి. మీరు చూస్తారంటే ట్రై చేయండి. ఓపెన్గా అనిపించింది, జెన్యున్గా చెప్పేస్తున్నా. ఇట్స్ అ డిసప్పాయింటింగ్ ఫిల్మ్ ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.